వెలుగులో ఇవాళ ప్రధాన వార్త నిన్న మాలల సభ, ఎందుకంటే అది వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి వాళ్ళదే ఈ పేపర్ కాబట్టి ఇందులో బ్యానర్ ఐటమ్ మనకు కనిపిస్తున్నది. ఆదివారం హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సింహగర్జన సభకు భారీగా హాజరైన మాలలు. జనం బాగానే వచ్చారు. దళితులను విభజిస్తే సహించేది లేదు, క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేస్తే ఊరుకోం, సింహగర్జన వేదికగా మాలల హెచ్చరిక. మాపై దుష్ప్రచారాన్ని ఎండగడతాం, దళితుల చైతన్యాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు, ఎస్సీల కోసం ఇన్నాళ్ళు ప్రధాని మోదీ చేసిందేంది, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవాలి అన్న సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం, మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవట్లేదు, పార్లమెంట్ ద్వారానే వర్గీకరణ జరగాలి, ఆత్మగౌరవం కోసం ఎంతవరకైనా పోరాడతామని డిక్లరేషన్. పరేడ్ గ్రౌండ్లో సభకు భారీగా తరలి వచ్చిన మాలలు. ఈ డిక్లరేషన్లో ఏముందంటే రాజ్యాంగం కల్పించిన ఎస్సీ రిజర్వేషన్లను కులాల వారీగా ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తేసే కుట్రలో భాగమే ఇది. ఆ తీర్పును సింహగర్జన సభ ద్వారా నిరసిస్తున్నాం. నా పాయింట్ ఒకటే, రెండు అంశాలు చెప్తున్నారు మీరు. ఒకటి, పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి అన్న ఒక స్టేట్మెంట్ వెలుగు పేపర్లో కనిపిస్తున్నది. రైట్, మీరు నిన్న చెప్పిన మాట, పార్లమెంటు ద్వారానే వర్గీకరణ జరగాలి ఒకటి. రెండోది మీరేమంటున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాజ్యాంగ మూల సూత్రాలకు విరుద్ధం అంటున్నారు. అంటే మీ మాటలను బట్టి ఏమర్థమవుతున్నది, వర్గీకరణకు మేము అనుకూలమే కానీ పార్లమెంట్ ద్వారా చేయండి అని అడుగుతున్నారా? అదనే ఆ డిమాండ్ అయినా ముందు పెట్టండి. చూస్తే మీ నేతల ప్రసంగాలు చూస్తే ఇంకొక వైపున వర్గీకరణకి వ్యతిరేకంగా మీ ప్రసంగాలు ఉన్నాయి ఒకవైపున, ఇంకొక వైపున పార్లమెంట్ ద్వారానే ఇది చేయాలి, పార్లమెంట్ ద్వారానే సాధ్యమవుతుంది అని ఇంకొక వైపున చెప్తున్నారు. క్లారిటీ ఇవ్వండి, మీరు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా? అనుకూలమైతే రాజ్యాంగం ప్రకారంగా, చట్టం ప్రకారంగా రాజ్యాంగ సవరణ ద్వారా చేయండి అని అడుగుతున్నారు. మీకు ఒకవేళ వర్గీకరణ ఇష్టమైతే ఏదో రకంగా జరిగితే మీకు వచ్చే నష్టం ఏంది అది కూడా చెప్పండి. ఇక్కడ ఏమైపోయిందంటే విషయము, ఈ ఇష్యూ ఏమో, ఈ వర్గీకరణ అంశం ఏమో కానీ ఒకరినొకరు దూషించుకొని వైషమ్యాలకు కారణమవుతున్నది ఇద్దరి మధ్య, మాదిగల మధ్య కొట్లాట పెట్టి. ఈ మీటింగ్ అనే కాదు, ఈ మీటింగ్ అట్లా జరుగుతున్నదని నేను అనట్లే, జరిగిందని నేను అనట్లే. ఇటువైపున మాల సామాజిక వర్గానికి చెందిన నేతలు కావచ్చు, ఇటువైపున ఎంఆర్పిఎస్కి చెందిన నేతలు కావచ్చు, ఇద్దరి మధ్య ఒక వైరుధ్యమైన వాతావరణం వచ్చి మాల వర్సెస్ మాదిగగా ఈక్వేషన్ మారింది. ఇది సమాజానికి అంత శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. పైన ఉన్నోడు, ఈ రాజ్యాన్ని పరిపాలించేటోడు ఇద్దరి మధ్య చీలిక దేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి ఈ మాదిగ సంబంధించిన నాయకులు. మందకృష్ణ మాదిగ మాలలని ఏ రకంగా దూషించడం ఎంత తప్పో మీరు వీళ్ళని దూషించడం కూడా అంతే తప్పు. ఆయన అన్నాడు, మాలలు మనువాదులు, మాలలు తాచుపాము నైనా నమ్మొచ్చు కానీ మాలను నమ్మడానికి వీలేదు. ఎందుకండి? ఆల్రెడీ సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, తీర్పు ఇచ్చిన తర్వాత ఇట్లాంటి స్టేట్మెంట్స్ దేనికి? రెచ్చగొట్టడం కాదా? మీరు వర్గీకరణ కోసం పోరాటం అయితే మళ్ళీ రాజకీయాలు ఎందుకు? మళ్ళీ ఆ పార్టీకి ఈ పార్టీకి మద్దతు ఇచ్చి మళ్ళీ ఆడున్న ఇంకొక దళితుల లీడర్ని తిట్టడం ఎందుకు? మన ఎంపీ ఎలక్షన్ అదే జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకుని మీరెందుకు మళ్ళీ ఆయన మీద ఎగరడం? ఇద్దరి వైపు నుంచి తప్పున్నది. దీన్ని సరి చేసుకొని కలిసి పోరాడితే భవిష్యత్తులో రాజ్యాధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చీలిక కోసమే ప్రభుత్వాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ చీలికని మనమే తీసుకొస్తున్నాం. దయచేసి ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో, రెండింట్లో ఉన్న మేధావులు ఆలోచించండి. దళితులను విభజించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నారని సింహగర్జన వేదికగా మాలలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు సహించేది లేదని, చూస్తూ ఊరుకోవమని హెచ్చరించారు. రాష్ట్రంలో మాలల జనాభా తక్కువగా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదు, ఆత్మ గౌరవం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం. ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో మాలల సింహగర్జన సభ జరిగింది. సభకు మాలలు లక్షలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష్యాలకు తిలోదకాలు ఇచ్చేందుకు కొందరు కులతత్వ మతతత్వ శక్తుల చేతుల్లో పావులుగా మారి కుట్రలు చేస్తున్నారు. భారత రాజ్యాంగ మూల సూత్రాలకు భంగం వాటిల్లే ఏ చర్యనైనా తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు.
రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చెల్లదని, ఎస్సీల్లో ఏ కులమైనా వెనుకబడితే వారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని 2004లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పుడు మతతత్వ పార్టీతో అంటగాగుతున్నారని అంటే అందరూ అట్లనే ఉన్నారు కదా. మరి మందకృష్ణ మాదిగా బీజేపీతో వాళ్ళతోనే సఖ్యతగా ఉన్నాడు, కిషన్ రెడ్డితో, వెంకయ్య నాయుడు కాలమొక్కి నడుస్తూనే ఉన్నది. మొన్న ఎలక్షన్లో వాళ్ళకి సపోర్ట్ చేసిండు. మరి మీరేం చేశారు? మీ దాంట్లో కూడా బీజేపీ నాయకులే ఉన్నారు కదా. మీటింగ్ నిర్వహించిన వివేక్ గారు కూడా మన బీజేపీ నుంచి వచ్చిన ఆయన కదా. ఇందులో కూడా బీజేపీ నాయకులు ఉన్నారు కదా. మరి దీన్ని ఏమనాలా? సభ నిర్వహించిందే వాళ్ళు కదా. మరి ఎవరు ఇందులో? నా పాయింట్ అదే, ఎవరికి చిత్తశుద్ధి ఉన్నదని నేను అడుగుతున్నా. అసలు ఈ మాలమాదిగల జనాభాల పట్ల, ఆ మాలమాదిగలో ఉన్న అతి పేదరికంలో నివసిస్తున్న దారుణమైన సిచ్యువేషన్లో ఉన్న ఈ ఉపకులాల మీద మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉన్నదా వాళ్ళని పైకి తీసుకురావాలని? 56 ఉపకులాలు ఉన్నాయి. అన్ని ఉపకులాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నది. సంచార జాతులుగానే ఉన్నాయి. బీసీలో ఎట్లాగైతే ఉపకులాలు వాళ్ళ అసలు కనీసం కులంగా కూడా గుర్తించట్లేదో ఇందులో కూడా అట్లే ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఉద్యోగ అవకాశాలు ఏమైనా వస్తున్నాయా? ఇంకేదన్నా దాంట్లో అవకాశాలు వస్తున్నాయా? రాజకీయం పక్కన పెట్టండి, రాజకీయం అసలే లేదు. కుట్రలు తిప్పికొడదాం, ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకుందాం. మాలల సింహగర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో మాలలు తక్కువగా ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది. ఐక్యత ఏడుంది? మీరు ఒక వర్గాన్ని ఐక్యతగా తీసుకురావడానికి మీ ప్రయత్నం, అటువైపున వాళ్ళ వర్గాన్ని రెచ్చగొట్టి ఐక్యత తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నం. అంతకుమించి ఏం లేదు. ఇది ఎవరికి వాళ్ళుగా డివైడ్ అయిపోయి ఉన్నారు. ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. నేను కాంగ్రెస్ పార్టీ రాహుల్ నిర్ణయాలకు వ్యతిరేకం కాదు. జాతి ఆత్మ గౌరవం కోసం పోరాడడం తప్ప నాడు కక్షగట్టి ఈడీ ఐటీ దాడులు చేసినా భయపడలేదని వెల్లడి. దయచేసి మీరైనా వాళ్ళైనా బల ప్రదర్శన సభలు పెట్టకండి. సమస్యని సార్ట్అవుట్ చేసుకునే దిశగా సమావేశాలు పెట్టండి, చర్చలు జరపండి. ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఇక వాళ్ళు పెడతారు. ఇక మళ్ళీ అటువైపు ఉంటుంది. నాకు తెలిసి ఇవాళ రేపు మందకృష్ణ ప్రెస్ మీట్ ఉంటుంది. మందకృష్ణ మాదిగా మాలలని మనువాదులని తార్చుపాముని నమ్మొచ్చు కానీ వీళ్ళని నమ్మొద్దు అని చేసిన వ్యాఖ్యలు ఎంత తప్పో, మందకృష్ణ చేసిన పోరాటాన్ని 30 ఏళ్ల పోరాటాన్ని అవమానించడం, దాన్ని తక్కువ చేసి చూడడం కూడా అంతే తప్పు నా దృష్టిలో. అయితే రెండు వైపులా మిస్టేక్స్ ఉన్నాయి.